ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, గణస్తుతి యాగం అర్పించండి, గణస్తుతి యాగం అర్పించండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. రాజరికపు గురుకుల వరములు, పరమ పవిత్ర సంస్కారములు, అనుదిన బలిలో అర్పించు యోగ్యత వసగిన దేవుని కొనియాడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలు పాల్గొనరారండి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం గాజువాక విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు అన్నపురెడ్డి రవికుమార్ రెడ్డి సునీత దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఆరాధన, జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ఈ కుటుంబం కోసం ఈరోజు అర్పించబడుతూ ఉన్నాయి. విజయనగరం విచారణ పొలక సుమిత్ర, విజయ్ కుమార్, జయ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, పొలక కిషోర్, ఫాదర్ అంతోని పుదుచేరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గుంతకల్ మరీదలం జపమాల రాగ్ని క్వైరా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం పెంటపల్లి మరిదాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. స్టీల్ ప్లాంట్ విచారణ తంగిడిపల్లి జోసఫ్ మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తంగిడిపల్లి సుందర్రావు అంతోని కుటుంబ సభ్యుల పూజ. జక్కుల శివజ్యోతి, దాసరి రమాదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, సుస్మితకు సుఖప్రసవం దయచేయమని తలంపులు నెరవేరినట్లుగా పూజ. సబ్బవనం విచారణ సరగడం బాలతేజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. సమప్రసాద్ సమజ్యోతికి ఆయురారోగ్యములు, మట్ట యశోదకు సంతానం, సమ కిరణ్ కుమార్కు వివాహం, అరుణ్ కుమార్ ఉద్యోగంలో ఎటువంటి ఆటంకం లేకుండా కుటుంబ సభ్యులు పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న సామినేని జేకబ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం మాతృదినోత్సవ సందర్భంగా ఉప్పు పంచాక్షరి పార్వతమ్మ కుటుంబ సభ్యులు పూజ. బాసిపోగుల అంతోనప్ప ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాసిపోగుల లలిత కుటుంబ సభ్యుల పూజ. మార్నేని బాలస్వామి వర్జీనియా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా నజరేతు ఆనందయ్య నక్షత్రముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. పాలకొండ విచారణ దొంగ జీవరత్నం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ గుల్లిపిల్లి మరిదాస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కిషోర్ కుమార్ గుల్లిపిల్లి పూజ. బి లూర్దు మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తన్షిక కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ.
ఖైరతాబాద్ విచారణ మెర్సీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు పిల్లల చెడు అలవాట్లు వదిలివేయనట్లుగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. కిషోర్ కుమార్ బెల్లం జ్యోతి సాత్విక్ ధన్విన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. నర్మెట్ట విచారణ జన్మదినం జరుపుకుంటున్న బీరెట్టి రోహన్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బెంజమిన్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. లూర్దు కిషోర్ ప్రగాఢ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రజ్ఞకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా పూజ. నాయుడు లూసీ భారతీరత్నం ఫాదర్ నాయుడు ప్రకాష్ నాయుడు లోకనాథుల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జక్కంపూడి విచారణ జన్మదినం జరుపుకుంటున్న కొండా సతీష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కొండా సర్వేశ్వరరావు లూర్దమ్మ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న అన్నారెడ్డి నవ్యతకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎన్ఎం అజయ్ శర్లీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మినుముల జోసఫ్ మార్టిన్ మినుముల భాగ్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం జొన్నలగడ్డ భాస్కర్రావు 11వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అన్నపూర్ణమ్మ రామారావు విజయరాణి మేరీ విజయరాణి కుటుంబ సభ్యుల పూజ. శ్రీ లక్ష్మణరావు శ్రీమతి ప్రశాంతి స్నేహిత కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. కర్నూలు మిత్రాసనం పొలగిరి అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న తలారి డేవిడ్కు మరియు 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొట్టే చంద్రశేఖర్ నాగమణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న గోలి సుందరరావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని రాజ్యలక్ష్మి విజయశ్రీ జయరాణి స్లేవమ్మ కరుణశ్రీ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గోపు ప్రతాప్ రెడ్డి రత్నకుమారి చరణ్ తేజ్ మమతా చందనలకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయనగరం విచారణ జన్మదినం జరుపుకుంటున్న జేజీ రాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని జేఎం కుమారి ప్రకాష్ సుగుణ అనిత రంజిత ప్రసాద్ పాల్ విజయవర్ధన్ కుటుంబ సభ్యుల పూజ. రెంటచంతల విచారణ తుమ్మా శౌరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా రోజమ్మ జోసఫ్ నితిన్ బాలనిఖిల్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం నీలం అంతోని మేరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మా బాలరెడ్డి రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఆశా జైతిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రవంతి రాజు దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుపల్లి బలరాము వరలక్ష్మి స్రవంతి స్వాతి రవితేజల తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ పరమ పూజ్యులు మహాఘనత వహించిన గురుత్తములు మరియు పుమ్మగపల్లి స్వాముల వారి 22వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొక్కెరకడ్డ హెన్రీ భాస్కర్రావు విజయశ్రీ టెస్సీ జీవన్ మారియో శ్రీ లక్ష్మి మహర్షి సావియ పూజ. జ్ఞానాపురం విచారణ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బోధల అంతోని అరుణకుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా బోధల మనీషా ఆశీష్ కుమార్ పూజ. డాక్టర్ కేటీ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం డోన్ డెన్నీ డెన్సీ మరియమ్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. శాలిగ్రాంపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న శాంసన్ డేవిడ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. సిఎన్ మురళి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పెదౌటుపల్లి విచారణ అచ్యుత్ సుశీల మంగయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వెంకటేశ్వర ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గోలి శౌరీలమ్మ తలంపు ప్రకారం గోలి చిన్నమ్మ రాణి కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లుగా పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జిన్నల ప్రకాశ్రావు లక్ష్మీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. తెనాలి విచారణ జక్కుల ప్రసాద్ బాబు ఇందిరా మనోహర్ మేఘనా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం స్నేహ స్నిగ్ధ వేణి ప్రసాదులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. అమరావతి విచారణ పొట్లూరి మరీదాస్ మాస్టర్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పెదవడ్లపూడి విచారణ పూదోట రాయన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాయన్న సుశీల వివేక్
వివేకానంద్, ఫాదర్ పూదోటి అన్నయ్య, ఫాదర్ పూదోటి చెన్నయ్య, నాగోతు బాలరాజుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా నాగోతు అన్నమేరి పూజ, లారెన్స్ ఎలిజబెత్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, ఎలెన్ క్రూజీ సత్యనారాయణ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, గుడిబండ్ల మేరికి ఆయురారోగ్యములు భర్తాత్మ నిత్య విశ్రాంతి, రమేష్ బాబు, రమణ, ఆనంద బాబు, అనిత, సురేష్ బాబు, శ్రావణులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, కర్నూలు మిత్రాసనం 80వ జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ నంది జోసఫ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని చెల్లెలు శ్రీమతి నంది మేరీ సిసిలియా పూజ, గుంటూరు మిత్రాసనం 26వ జన్మదినం జరుపుకుంటున్న మార్నేని సుస్మితకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, డెంటిస్ట్ కోర్సు పూర్తి చేసుకుని దేవుని యందు విశ్వాసముతో జీవించాలని వీరి తలంపులు నెరవేరాలని ఎం జయంతి బాబు, శ్రీదేవి పూజ, విశాఖ అగ్రపీఠం అమ్మ కరణం నక్షత్రమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, గుంటూరు మేత్రాసనం మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, శ్రీకాకుళం మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న గరుగుబిల్లి సరోజన దేవికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని గిరిధర్, మేరీ ప్రసన్న, జ్యోతి స్వరూప్ కుటుంబ సభ్యుల పూజ, జన్మదినం జరుపుకుంటున్న శ్రీ గుంటూరు నవీన్ బాబుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అనూష, గౌతమ్ శ్రేష్ఠ, గుంటూరు ఫ్రాన్సిస్, ఇందిరా పూజ, వెల్లటూరు విచారణ మెరిగ సల్మన్ రాజు, మరియమ్మ, శేఖర్ బాబు, రజనీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, శ్రీకాకుళం మేత్రాసనం ఉప్పాడ అప్పారావు, తులసిరత్నం, వంశీ, షర్మిల, శ్రీనివాసులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, ఉప్పులూరు విచారణ ఇందుపల్లి గ్రామం ఆర్సీఎం చర్చ్ మరీదల సభ్యులు వారి తలంపులు నెరవేరినట్లును కుటుంబాలను దీవించమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతా స్తోత్రముగా ఈ దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలపు 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు పఠనాల ద్వారా దేవుడు తానే సత్యం, జీవం, మార్గం కాబట్టి మన హృదయాలలో ఉన్నటువంటి కలవరాన్ని మీరు తీసివేయండి, మీ హృదయములను కలవరపడనీయకుడు, ఎందుకనా నన్ను విశ్వసించేటటువంటి వారికి నేను శాంతిని ప్రసాదిస్తాను, నిశ్చలత్వాన్ని అనుగ్రహిస్తాను అని ప్రభువు ఈరోజు సువిశేష పఠనము ద్వారా మనందరికీ వాగ్దానం చేస్తున్నారు. కలవరం అనేది అవిశ్వాసం వలన మనలో వస్తుంది. అవిశ్వాసము పాపము వలన వస్తుంది. కనుక యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనలో ఉన్నటువంటి పాపమును క్రియల ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న దోషములను మన్నించమని, తద్వారా మన హృదయములలో శాంతిని, ప్రభువిచ్చేటటువంటి శాంతిని పొందినట్లుగా ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి నా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
హృదయులను పిలువవచ్చిన క్రీస్తు ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయచూపవా. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీయేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నొసగుదురుగాక. నిత్యానందపు సుఖ శాంతులకు వారు ప్రీతి పాత్రులు అగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా కాలపు 5వ ఆదివారము. వారు విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 ఎన్నుకొనిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీల మీద సణుక్కొనసాగిరి. అందుకే 12 అపోస్తలులు శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నమైండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తేఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, ఫర్మేనాసు, యూదుల మతలంబకుడగుడు అంతియోకియాకు చెందిన వాడైన నికోలా అను వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములోని శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాయిద్యములతో ప్రభువును సన్నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములని నా ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నవి. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆధారముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పట్టణము. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 4 నుండి 9 వరకు. సోదరులారా, నిరుపయోగమగు అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసు క్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడి రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయునది ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుటచే వారు పతనమయ్యిరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవ మార్గం అని పలికిన యేసుని వాక్కు ఆలకించరే సంగమా, అనుసరించరే. నేనే సత్యం జీవ మార్గం అని పలికిన యేసుని వాక్కు ఆలకించరే సంగమా, అనుసరించరే. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి అలల తుఫానులు అభయమొసగెను ఈ వాక్యము. దారి తప్పిన వేళలు కాపరిగా కాచెను ఈ వాక్యము. మార్తా మరియను ఓదార్చిన దీన బంధుని ఈ వాక్యము. గళమెత్తి పాడుము ప్రభుని మనసారా స్తుతించుము. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 14 వచనములు 1 నుండి 12 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. యేసు వారితో ఇట్లనెను, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో ఒక డాక్టర్ గారి ఇంట్లో ఉదయం అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఈ డాక్టర్ గారు పనిచేస్తున్నటువంటి ఆసుపత్రి నుంచి వచ్చింది. ఇది యథార్థ సంఘటన. ఈ డాక్టర్ గారి పేరు లియో వింటర్స్. ఈ డాక్టర్ గారు షికాగోలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యుడు. ముఖ్యముగా క్రిటికల్ కేర్ అనగా యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్లకు తిరుగులేని వైద్యాన్ని చేసేటటువంటి వాడు. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్లో ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి కబురు ఏమనగా, ఒక యువకుడు తీవ్రమైనటువంటి కారు ప్రమాదములో ఇక్కడ ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అత్యంత ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టముగా ఉంది. కాబట్టి వెంటనే రమ్మని ఫోన్లో పిలుపు వచ్చింది. వెంటనే బయలుదేరాడు. అయితే ఆసుపత్రికి వెళ్ళటానికి హైవే మీద చుట్టూ తిరిగి వెళ్ళేటటువంటి మార్గం ఉంది. అది ఎటువంటి ప్రమాదము లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైనటువంటి మార్గము. రెండవ మార్గము ప్రజలు నివసించేటటువంటి వీధుల్లో వెళ్ళాలి. మరి షికాగో పట్టణంలో గ్యాంగ్స్టర్స్, దోపిడీగాండ్రు, దొంగలు ఎక్కువ. అయితే తొందరగా ఆసుపత్రికి చేరుకోవాలన్నటువంటి ఉద్దేశముతో చుట్టూ తిరిగి వెళ్ళే బదులు ప్రమాదమైనటువంటి ఈ షార్ట్కట్లో వెళ్ళాలనుకుని బయలుదేరాడు. తొందరగా వెళ్ళి ఈ యువకుణ్ణి కాపాడాలి అని. కొంత దూరం పోయిన తర్వాత ఒక సిగ్నల్ దగ్గర ఒక గ్యాంగ్స్టర్, ఒక దొంగ ఈ డాక్టర్ గారి కారును ఆపి గన్ను చూపించి కారును తనకివ్వమని డాక్టర్ గారిని బెదిరించాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నేను వెళ్తున్నది అత్యంత ముఖ్యమైన పని. ఒక వ్యక్తి, ఒక యువకుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పినా కూడా వినకుండా కారులో నుంచి డాక్టర్ గారిని బయటికి లాక్కొని పడవేసి ఆ కారును ఆ దొంగ తీసుకొని వెళ్ళాడు.
ఆ తర్వాత డాక్టర్ గారు ఎంతోసేపు, సుమారుగా గంట సేపు ఎదురు చూచి క్యాబ్ బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఇన్ఛార్జి నర్స్ చెప్పింది ఏమనగా, మీరు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు డాక్టర్ గారండి, ఈ యువకుడు మరణించాడు. అయితే ఈ యువకుని యొక్క తండ్రి మన హాస్పిటల్లో, మన చాపల్లో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, మీరు వెళ్ళి అతనితో మాట్లాడండి మీకు ఇష్టమైతే అని చెప్పినప్పుడు డాక్టర్ గారు వెళ్ళారు ఆ చాపల్కు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని చూచాడు ఆ వ్యక్తి, ఈ యువకుని యొక్క తండ్రి. డాక్టర్ గారిని చూచినప్పుడు గుండె బాదుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఎందుకంటే డాక్టర్ గారి యొక్క కారును దొంగతనం చేసింది అతనే. తన కుమారుణ్ణి కాపాడేటటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి వాడు ఆ డాక్టర్. కానీ ఆ డాక్టర్నే ఈ వ్యక్తి తిరస్కరించాడు. మనలను రక్షించేటటువంటి, మనకు జీవితానికి మార్గము, సత్యము, జీవము ఇచ్చేటటువంటి ఏకైక రక్షకుడు యేసు ప్రభువే. మరి ఆ యేసు ప్రభువుని కూడా అనేక మంది తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ విధముగా తిరస్కరించటం వలన మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు, ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ ఏ మతాన్ని కనుగొన్నటువంటి, ఆ మొదలుపెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా కొంతమంది మార్గాన్ని చూపించారు, కానీ నేనే మార్గము అని ఎవరు కూడా చెప్పలేదు. ఇక్కడ ప్రభువు ఉపయోగించినటువంటి భాష ఎన్నో మార్గాలలో నేనొక మార్గం అని కాదు. ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ ఏ వే, ఒక మార్గము కాదు, ఐ ఆమ్ ద వే అంటే నేను మాత్రమే మార్గము, ఏకైక మార్గము, నేను మాత్రమే సత్యము, ఏకైక సత్యము, నేను మాత్రమే జీవము, ఏకైక జీవము అని ఈ మాటల వెనుక అర్థం. మరి మనం ఆ ప్రభువును మార్గముగా, సత్యముగా, జీవముగా ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకుంటున్నామా, గుర్తుపెట్టుకుంటున్నామా అని ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఈరోజు సువార్తలో మొట్టమొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడు. ఈరోజు ఏముంది? మన గుండెల్లో కలవరం ఉంది, మన హృదయాలలో అలజడి ఉంది, వ్యక్తిగతముగా ఉంది, కుటుంబాలకు ఉంది, దేశాలకు ఉంది, యావత్ ప్రపంచము కూడా ఈరోజు హృదయములో కలవరముతో, అలజడితో, అనిశ్చితితో జీవిస్తూ ఉంది. ఎందుకు ప్రభువు మీరు కలవరపడవద్దు అని చెప్పారనగా, ఈరోజు మనం విన్నది 14వ అధ్యాయము యోహాను సువార్త. అయితే 13వ అధ్యాయములో శిష్యులతో ఆయన కడరా విందు చేసినప్పుడు వాళ్ళతో చెప్పాడు ప్రభువు, నేను మీ నుంచి వెళ్ళిపోతున్నాను, మిమ్మలను వదిలిపెట్టిపోతున్నాను అని చెప్పినప్పుడు వారన్నారు, అనుకున్నారు ఇక మా భవిష్యత్ ఏమిటి అని. పేతురు మరియు ఇతర శిష్యులు ఎంతో వారి హృదయాలలో భయాన్ని, ఆందోళనని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ప్రభువు మీ హృదయములను కలవరపడనీయకుడు అని పలుకుతూ ఉన్నారు. కలవరం అది ఎంతో నాశనాన్ని, వినాశనాన్ని మనకు గురి చేస్తూ ఉంది. కలవరం ఉంటే మనిషి నిద్రపోలేడు, కలవరం ఉంటే మనిషి సంతోషముగా ఉండలేడు. అందుకే వరం కాని వరం, వరముకో ఏ వరము లేని వరం ఏమనగా కలవరం. ఈ కలవరం ఎందుకు వస్తుంది అని సైంటిఫిక్గా రీసెర్చ్ చేశారు. ఒక మనిషికి 100 దిగుళ్ళు, 100 కలవరాలు ఉన్నట్లయితే ఈ 100 కలవరాల్లో 40 కలవరాలు, 40 బాధలు, చింతలు అసలు రావు, జరగవవి. ఈ 40 మనం ఊహించుకుంటాం, కానీ అవి ఎప్పటికీ కూడా మనకు సంభవించవు. ఈ 100లో 40 పోతే ఇంకా 60 ఉన్నాయి. ఈ 60లో 20 కలవరాలు మన గతానికి సంబంధించినవి. మార్చగలమా అవి? మార్చలేము. గతం గురించి మనం కలవరపడతాం. ఎందుకు? అరే నేను డాక్టర్ని కావాలనుకున్నానే, నేను చివరికి బీటెక్ చదువుతున్నానే అని గతం గురించి కలవరం. లేదా నేను అది చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, లేదా ఇది చేయకూడదనుకున్నాను, చేశాను.
గతము గురించి కలవరం అది అనవసరం, ఎందుకంటే అది తిరిగి రాదు, మనం దాన్ని మార్చలేము. ఇక 60 పోగా ఇంకా 40 కలవరాలు ఉన్నాయి. ఈ 40 కలవరాల్లో 20 కలవరాలు, 20 మనలను చింతకు ఆందోళనకు గురి చేసేది ఇతరులు మన గురించి చెప్పేటటువంటి లేనిపోని అబద్ధాలు, లేనిపోని చెడ్డ మాటలు, ఆడేమనుకుంటున్నాడు ఇతనేమనుకుంటున్నాడు అని మనం ఆలోచించి ఈ 20 కలవరాలను తెచ్చుకుంటాం. ఇవి కూడా నిజాలు కాదు. ఇక మిగిలింది 20. ఈ 20లో 12% కలవరాలు మన ఆరోగ్యానికి సంబంధించినవి. ఆరోగ్యం గురించి మనం ఎంతగా ఆలోచిస్తాం, ఎక్కువగా ఆలోచిస్తాం, కలవరపడతాం. అయితే ఇక్కడ విషయం ఏమనగా, ఆరోగ్యం గురించి నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో అంత అనారోగ్యానికి గురవుతావు. ఈ కలవరమే మనలను అనారోగ్యానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒక తుమ్ము రాగానే కరోనా వచ్చిందా భయం. ప్రక్కన మనిషి పోతుంటే కూడా వాళ్ళు కరోనా ఉందా, నాకు కూడా వస్తుందా భయం. లేదా మామూలు జ్వరం వచ్చినా కూడా మనకేదో అయిపోయినట్లు భయం. కొంతమంది ఈ దిగులు చెంది ఆరోగ్యస్తులు కూడా అనారోగ్యస్తులుగా మారిపోతారు. కాబట్టి ఈ 12% కూడా ఇది వృధా. ఇక మిగిలినది 8% దిగులు, చింత, అవి మనం ఎదుర్కొనాలి, తప్పదు. ప్రతి మనిషి వీటిని ఎదుర్కొని ధైర్యముగా జయించాలి. కాబట్టి ఈ కలవరం అనేది మనకు మంచిది కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడు, ఎందుకంటే నన్ను విశ్వసించిన ఎడల మిమ్మల్ని నేను ధైర్యవంతులను చేస్తాను, మిమ్మలను ఆనందానికి గురి చేస్తాను. మరి ప్రభు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అని. ఈరోజు మన కథోలిక సభలో ఒక బిషప్ గారు ఉండేవారు. ఈ బిషప్ గారు ఒకరోజు ఆయన గురువుగా ఉన్నప్పుడు ఆయన ఒక విచారణకు వెళ్ళి, వేరే విచారణకు వెళ్ళి ప్రార్థన నిర్వహించాల్సి వచ్చింది. ఈ గురువు పేరే ఫుల్టన్ జాన్ షీన్. త్వరలో పునీత పట్టం ఆయన కట్టబోతూ ఉన్నారు. ఈయన గురువుగా ఉన్నప్పుడు వేరే విచారణకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు ఆ గ్రామానికి. అయితే ఆ చర్చి ఆ ఊరిలో ఎక్కడుందో ఈయనకు తెలియలేదు. అందుకే కారు ఆపి ఆయన అంగీ వేసుకొని ఉన్నాడు. అప్పటికే ఒక పిల్లగాన్ని అడిగాడు. ఆ పిల్లగాడు ఈ ఫాదర్ వైపు ఎగాదిగా చూశాడు, ఎందుకంటే నిలువుటంగీలో ఉన్నాడు. ఆ నిలువుటంగీలో ఉన్న గురువుని చూచి, ఈయనేమన్నా స్పైడర్ మ్యానా లేకపోతే సూపర్ హీరోనా అని అడిగాడు ఆ పిల్లగాడు. ఏం చేస్తావు నువ్వేమన్నా సూపర్ హీరోవా అని. అయితే అప్పుడు ఆ గురువు చెప్పాడు, నేను కథోలిక గురువుని, నేను ప్రజలు మోక్షానికి వెళ్ళటానికి ప్రజలకు నేను మార్గాన్ని చూపిస్తాను అని. ఈ ఊరిలో చర్చి ఎక్కడుందో కొంచెం చెప్పవా అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడేమన్నాడంటే, నువ్వు నాకు కథలు చెప్తూ ఉన్నావు, ఈ ఊరిలో చర్చికి ఎలా వెళ్ళాలో మార్గమే నీకు తెలియదు, అటువంటి నీవు ప్రజలను మోక్షానికి వెళ్ళేటటువంటి మార్గం చూపిస్తావా అని ఆ బాలుడు ఎగతాళిగా ఆ గురువుతో పలికాడట. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం అగమ్య గోచరముగా ఉన్నప్పుడు మనకు మార్గమును చూపించేటటువంటి వాడు ప్రభువే. మరి అదే ప్రభువు ఈరోజు, నేను మీకోసం నివాసములు సిద్ధము చేయటానికి వెళుతున్నాను తండ్రి దగ్గరకు, మీకోసం నేను గృహములు నేను అక్కడ సిద్ధం చేస్తానంటున్నాడు. దీన్ని బట్టి మనకు ప్రభువు గుర్తు చేసే అంశం ఏమనగా, మనము పరలోకానికి చెందినటువంటి పౌరులము. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, మీ మనస్సులను ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక సంబంధ విషయముల మీద కాక పైన ఉన్నటువంటి పరలోక సంబంధ విషయముల మీద మీరు లగ్నము చేయుడు అని. ఎందుకంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఈ లోకములో మన జీవితాన్ని ఒక టెంటుతో పోలుస్తున్నారు, ఒక గుడారముతో పోలుస్తున్నారు. అనగా అది శాశ్వతమైన నివాసము కాదు. కానీ రానున్నటువంటి జీవితాన్ని ఆయన ఒక శాశ్వతమైన గృహముతో పోలుస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, అనేక గృహములున్నాయి, అనేక నివాసములున్నాయి, నేను వాటిని సిద్ధపరచటానికి వెళుతూ ఉన్నాను అని. అందుకే మనందరము కూడా
నేను పరలోకానికి చెందినటువంటి వ్యక్తిని, నా దృష్టి, నేను ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా నా దృష్టి, నా కనులు, నా ధ్యాస, నా తలంపు పరలోకానికి చెందిన వ్యక్తిగా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉంది. మనందరం చాలా జంతువులు చూస్తూ ఉంటాం, ఇళ్ళల్లో కూడా ఉన్నాయి. మరి చాలా జంతువుల మాంసాలు కూడా తింటూ ఉంటాం. కోడి మాంసం, ఇంకా ఏం మాంసాలు తింటారు? వేట మాంసం, పంది మాంసం. చైనా వాళ్ళు అయితే తాబేళ్ళు, పాములు అన్నీ తింటారు. అయితే మనం ఈ జంతువులన్నిటిల్లో అన్ని జంతువులు ఒకటైతే ఈ పంది అనేటటువంటి జంతువు వేరేది. ఈ పందికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ప్రతి పందికి, ఈ పంది అంటే ఒక పంది కాదు, ప్రతి పందికి ఏంటి స్పెషాలిటీ అంటే, నేను చెప్పేది వారుల గురించి కాదు, మాంసంలో వారులు ఉంటాయి అది కాదు. పందికున్న స్పెషాలిటీ ఏంటంటే, పంది ఎప్పుడైనా తన తలను ఆకాశం వైపు ఎత్తడం చూసారా? పైకి ఎప్పుడన్నా చూసారా? ఎత్తదు, అది ఎప్పుడు కూడా ఎత్తదు. దాని దృష్టి అంతా కూడా కిందే ఉంటుంది. ఎందుకంటే పందికి కావాల్సింది ఈ రొచ్చే కావాలి, దానికి బురదే కావాలి, ఈ చెత్తే కావాలి. దానికి ఎప్పుడు కూడా తలకాయ పైకి ఎత్తదు. కానీ ఒకే ఒక సందర్భంలో తలకాయ పైకి ఎత్తుతుంది పంది. ఎప్పుడు? చచ్చిపోయేటప్పుడు. సెమినరీలో చదువుకునేటప్పుడు పంది మాంసం, కొండడాబా సెమినరీలో పందుల్ని బ్రదర్లే చంపేవాళ్ళం తినటానికి. అప్పుడు చూసాం. చచ్చిపోయేటప్పుడు ప్రతి పంది కూడా ఎల్లికలా తిరిగి ఆకాశం వైపు చూస్తూ చచ్చిపోతుంది. బ్రతికినన్నాళ్ళు ఒక్కసారి కూడా తలకాయ పైకెత్తని, పైకి చూడని పందులన్నీ కూడా మరణించే సమయంలో మాత్రం పైకి చూస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజున ప్రపంచంలో అనేక మంది మనుషులు దీనిలాగానే తయారయ్యారు. బ్రతికినన్నాళ్ళు దైవ చింతన లేకుండా, దేవుని మీద దృష్టి లేకుండా, మోక్షం గురించి ఆలోచించకుండా ఈ రొచ్చు మీద, ఈ బురద మీద, ఈ చెత్త మీదనే మన దృష్టి పెట్టి ఎటువంటి వాడైనా కూడా మరణించే సమయానికి ఏం కావాలి? దేవుడు కావాలి. చివరి రోజులకు వచ్చేసరికి అప్పటి వరకు గుర్తురాని దేవుడు ఆ చనిపోయే ముందు గడియల్లో గుర్తుకొస్తాడు. మరి మనకి ఆ జంతువుకి ఏమన్నా తేడా ఉందా ఆ విధముగా చేసినట్లయితే? లేదు. అందుకే బ్రతికిన అన్ని దినములు నేను దైవ చింతనతో జీవించదను, బ్రతికిన అన్ని దినములు దేవుని నామములు నేను స్మరించదను. అప్పుడు నేను పరలోకానికి చెందిన బిడ్డగా మనల్ని మనం పిలుచుకోవచ్చు. అందుకే ప్రభు పలుకుతున్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందరూ కూడా ఈ సమయంలో మీ కళ్ళు మూసుకొని మీ చేతులు జోడించి ప్రభు ఇచ్చేటటువంటి అభయాన్ని స్వీకరించండి. ప్రభు పలుకుతూ ఉన్నారు, భయమెందుకు, నీకు భయమెందుకు, నేను నీ చెంత ఉండగా. దిగులెందుకు, నీకు దిగులెందుకు, నేను నీ తోడు ఉండగా. నీవు అలసి ఉన్నట్లయితే రమ్ము, నా దగ్గరకు వచ్చి సేద తీరుము, ఎందుకనగా నేను నిన్ను నడిపింతును అని ఈ పాటను నా తర్వాత పాడండి. భయమెందుకు, నీకు భయమెందుకు, భయమెందుకు, నీకు భయమెందుకు, నేను నీ తోడు ఉండగా, నేను నీ తోడు ఉండగా. దిగులెందుకు, నీకు దిగులెందుకు, దిగులెందుకు, నీకు దిగులెందుకు, నేను నీ వెంట
అలసి ఉన్నావా, నీవు అలసి ఉన్నావా, అలసి ఉన్నావా, నీవు అలసి ఉన్నావా, రమ్ము సేద తీరుము, రమ్ము సేదదీరుము, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును, నడిపింతును నిన్ను నడిపింతును. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకున్న కలవరములను మీరు తీసివేయుడు, నన్ను విశ్వసింపుడు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. అటువంటి ప్రభువుకు మన యొక్క కలవరములను, మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠము చెంత అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేము పరలోకానికి చెందిన పౌరులము అన్నటువంటి సత్యాన్ని, మా కోసం దేవుని యొక్క సన్నిధిలో ఉండుటకు గృహములను, నివాస స్థానములను సిద్ధపరిచేవాడవు నీవు అన్నటువంటి సత్యాన్ని, నీవు మాత్రమే మార్గము, సత్యము, జీవము అన్న విషయాన్ని మేము ప్రపంచమంతటా వెల్లడి చేయుటకు మాకు కావలసిన శక్తిని, విశ్వాసాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాలన్నిటినీ మేము వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు అనేక మంది బిడ్డలు తమ యొక్క జన్మదినోత్సవాన్ని చేసుకుంటూ ఈ పూజను పెట్టించుకున్నారు. వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను అనుగ్రహించండి. ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని అనేక మంది దంపతులు కొనియాడుతూ ఉండగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించి వారి గృహాలను, వారి కుటుంబాలను తిరు కుటుంబం వలె మలచండి. మరి ఈ కుటుంబాలను మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. దీనిని నడిపిస్తున్నటువంటి మా తెలుగు పీఠాధిపతులను, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, దీనికోసం ఆర్థికముగా త్యాగం చేస్తూ దానం చేస్తున్నటువంటి దాతలందరినీ హేరాళముగా దీవించి వారి యొక్క ఉదార స్వభావానికి గాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములతో వారిని దీవించమని, ప్రతి కుటుంబాన్ని కూడా దీనిలో భాగస్వాములను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటి
బలిగా ఏమేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ, అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దేనుని దేవా, కరుణించు ఈ దేనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు జపము. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటి పెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికిని నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమెన్. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రభువే నా తోడు నీడ జీవితాంతము, ప్రభువే నా తోడు నీడ జీవితాంతము. ప్రభుకే సదా అంకితం నా జీవితం, ప్రభుకే సదా అంకితం నా జీవితం. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండుమని బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
ఫ్రాన్సిస్ పోపు గారు ఈ నెల 14వ తేదీ అనగా ఈ గురువారం ఉపవాసము, ప్రార్థన మరియు ధర్మక్రియలతో మరియ తల్లి శరణు వేడి కరోనా నుండి మనం కాపాడబడినట్లుగా ప్రార్థించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే దివ్యవాణి టీవీ ఈ గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు దివ్యకారుణ్య జపమాలతో ప్రారంభమై ఆ తరువాత దైవవాక్య పరిచర్య, దివ్య సత్ప్రసాద ఆరాధన 5 గంటల వరకు నిర్వహించబోతూ ఉన్నాం. ఆ తర్వాత యథావిధిగా 5 గంటల నుంచి 6 గంటల దాకా జపమాల, అదేవిధముగా మరియమాత పూజిత మాస ప్రార్థనలు, ఆ తర్వాత 6 గంటలకు యథావిధిగా దివ్య బాలయేసు పేరిట గురువారం దివ్య బలి పూజను కూడా మనం అర్పించుకోబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా తెలియపరచండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనండి. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను గాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా. యేసు తోడుండగా, ఆయన చేయుండగా, నీకు భయమెందుకీ మనసా? కష్టకాలములలో, కటిక చీకటిలో, నీకు బెదిరిందుకీ మనసా? ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను గాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవమయ్యా. ఏసేన మార్గము, ఏసేన సత్యము, ఏసేన జీవమయ్యా. నన్ను గాచు కాపరి, నన్ను మేపు మేపరి, ఏసేన దైవ